హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు బంగ్లాదేశ్కి. సో ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏంటిది, మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అయితే చూసాం. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో మన విన్ ప్రిడిక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మన ఛానల్లో విన్ ఎవరు అవుతారో మనమైతే ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నాం. సో ఇప్పటివరకు అయితే ఈ విధంగా మంచిగా అయితే నడుస్తుంది. సో చూస్తే కనుక ఈ మ్యాచ్లో కూడా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ పిచ్ విషయానికి వస్తే కనుక మ్యాచ్ వచ్చేసి మనకి పాకిస్తాన్లోని రావెల్పిండి స్టేడియంలో జరగబోతుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది అండ్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సెకండ్ హాఫ్ బ్యాటింగ్ చేసిన మంచి అడ్వాంటేజ్ అవుతుంది. టాస్ అనేది చాలా క్రూషియల్ అవబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ వచ్చేసి ఒకవేళ న్యూజిలాండ్ 300+ కొట్టిందా, బంగ్లాదేశ్ చేస్ డౌన్ చేయలేరు. బట్ బంగ్లాదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏమవుతుందంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే కనుక కొంత రన్స్, ఒక 300 రన్స్ కొట్టినా వాళ్ళకి న్యూజిలాండ్కి ఏ టీంకైనా సరే కొద్దిగా సైకలాజికల్ ప్రెషర్ తీసుకుంటారు. కొన్ని క్విక్ వికెట్స్ పడ్డప్పుడు గేమ్లోకి ఆపోజిట్ టీం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే వాళ్ళకి విన్నింగ్ అనేది జరుగుతుంది. లేదంటే కనుక వాళ్ళకి ఆ విన్ ఛాన్సెస్ కూడా ఉండవు. వాళ్ళు చేస్ డౌన్ చేయాలంటే న్యూజిలాండ్ అయితే ఖచ్చితంగా మంచి గేమ్ ప్లాన్స్ తోటి వస్తున్నారు. మీరు చూస్తే కనుక వాళ్ళు రీసెంట్గా ఆడిన పాకిస్తాన్ మ్యాచ్లో వస్తే కనుక చాలా క్లియర్ కట్ ప్లాన్ తోటి రావడం. వాళ్ళు ఓపెనర్స్ అండ్ వన్ డౌన్లో కూడా 3 వికెట్స్ పవర్ ప్లేలో కోల్పోయినా కూడా 320 కొట్టారంటే ఎలాంటి మంచి గేమ్ ప్లాన్ తోటి వస్తున్నారో మీరే ఆలోచించండి. సో ఇక్కడ జరిగే మ్యాచ్ బంగ్లాదేశ్ డూ ఆర్ డై మ్యాచ్. సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూద్దాం. అంతకంటే ముందు ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ ఉంటాయో చూద్దాం. సో ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక న్యూజిలాండ్ నుంచి అయితే నాకు ఎలాంటి చేంజెస్ కనిపిస్తలేవు. సో న్యూజిలాండ్ అయితే సేమ్ ప్లేయింగ్ 11 తోటి దిగే అవకాశం ఉంది. బట్ బంగ్లాదేశ్ కూడా సేమ్ ప్లేయింగ్ 11 తోటి వాళ్ళు కూడా దిగుతారు. బంగ్లాదేశ్కి లాస్ట్ మ్యాచ్ కొద్దిగా చూస్తే కనుక హృదయం మంచిగా ఆడడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. టాప్ ఆర్డర్లో కొద్దిగా రన్స్ వస్తే కనుక వాళ్ళకు కూడా గేమ్లో కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. మనకు చూస్తే కనుక ముష్ఫికర్ నుంచి లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు. సో తను కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్ ప్లేయర్స్ ఎప్పుడైతే కంబ్యాక్ చేస్తారో వాళ్ళు మ్యాచెస్ గెలుస్తారు. సో వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తారు ఏంటి అనేది ప్లేయింగ్ 11లో చూసుకోవాలి. నాకు తెలిసి మహమ్మదుల్లా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళ టీం అయితే చాలా సాలిడ్గా అనిపిస్తుంది న్యూజిలాండ్ది. సో బంగ్లాదేశ్కి ఛాన్సెస్ ఉన్నాయా న్యూజిలాండ్ అని చెప్తే మాత్రం అస్సలు లేవని చెప్పొచ్చు. న్యూజిలాండే హాట్ ఫేవరెట్గా అయితే దిగబోతుంది. సో గేమ్ ప్లాన్ చెప్పినట్టు ఖచ్చితంగా బ్యాటింగ్ చేయాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ పుటప్ చేయాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో న్యూజిలాండ్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనమైతే ఈ మ్యాచ్ని న్యూజిలాండ్ తోటి వెళ్తున్నాం. అండ్ మనం ఇచ్చిన ప్రెడిక్షన్స్ ఏమి కరెక్ట్ ఏమి రాంగ్ అయ్యాయో ఇక్కడ మీరు చూడొచ్చు. మనం చెప్పిన ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయితే వస్తున్నాయి. సో మన విన్ ప్రిడిక్షన్ అయితే ఈ విధంగా ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో. సో నెక్స్ట్ మ్యాచ్కి ఎవరు గెలుస్తారు అండ్ ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతో ఇంత మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.